ఇటీవల జరుగుతున్న దారుణాలను చూస్తుంటే మనం నివసిస్తున్నది మానవ సమాజంలోనా లేక మృగాల అరణ్యంలోనా అన్న సందేహం కలగక మానదు. అందరికీ నమస్కారం. కాకినాడలో జరిగిన ఒక ఘోర ఉదంతం మన సమాజం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు గారి కుటుంబం మొత్తం అంటే భార్య, కుమార్తె మరియు మనవడితో సహా గోదావరి నదిలోకి దూకి సామూహిక ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విచారకరం. అదృష్టవశాత్తు 10 ఏళ్ల అతని మనవడికి ఈత రావడంతో తానొక్కడే ప్రాణాలతో మిగిలాడు. ఈ ఘోర దారుణంపై సజ్జన్ సమాజ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తుంది. బాధితుల ఆత్మహత్య లేఖల ఆధారంగా వెలుగులోకి వచ్చిన ప్రాథమిక అంశాలను బట్టి రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి చేసినట్లుగా చెబుతున్న తన వేధింపులు, బ్లాక్మెయిలింగ్ మరియు ఆస్తుల అక్రమ దోపిడీ ఆరోపణలే ఈ 3 నిండు ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా ఏఈ నూకరాజు కూతురు సౌజన్యను బలవంతంగా మతం మారాలని ఒత్తిడి తెచ్చినట్లు మరియు ఆ కుటుంబాన్ని మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి చేశాడని, వారి మొబైల్ ఫోన్స్, ఎస్బీఐ లాకర్ కీస్, చివరికి ఆస్తి పత్రాలు కూడా భయపెట్టి అక్రమంగా లాక్కున్నాడని దారుణమైన ఆరోపణలు అతనిపై వచ్చాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ ఒక ముస్లిం అయినప్పటికీ అతను చేసినట్లు చెబుతున్న ఈ పనులు ఇస్లాం ధర్మానికి, పవిత్ర ఖురాన్ బోధనలకు పూర్తిగా వ్యతిరేకం. ఖురాన్ 5వ అధ్యాయం 32వ వాక్యంలో స్పష్టంగా ఇలా పేర్కొనబడింది: ఎవరైనా ఒక నిరపరాధిని చంపితే అతను మానవాళినంతటినీ చంపినట్లే. అంటే ఒక వ్యక్తిని మానసికంగా వేధించి వారు ఆత్మహత్యకు పాల్పడేలా ఒత్తిడి చేయడం ఇస్లాంలో ఒక రకమైన హత్యగా మరియు ఘోర పాపంగా పరిగణించబడుతుంది. దీనికి ఇహపర లోకాల్లో కఠినమైన దైవ శిక్ష ఉంటుందని హెచ్చరించబడింది. ఇక బలవంతపు మత మార్పిడి గురించి ఖురాన్లో దేవుడు అత్యంత స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే, ధర్మంలో ఎలాంటి బలవంతం లేదు. ఇస్లాం ప్రకారం విశ్వాసం అనేది మనస్ఫూర్తిగా, స్వచ్ఛందంగా రావాలి. అంతేకాని భయపెట్టి లేదా బ్లాక్మెయిల్ చేసే మత మార్పిడి ఇస్లాం అసలు అంగీకరించదు. అది దేవుని ఆదేశాల ఉల్లంఘన కిందకే వస్తుంది అని ఖురాన్ 2వ అధ్యాయం 256వ వాక్యంలో ఆజ్ఞాపించబడింది. ఇదే మన రాజ్యాంగం కూడా చెబుతుంది. అయితే ఏ మత గ్రంథమైనా ఒక ప్రత్యేక మతంలో ఉంటేనే మోక్షం ఉంటుంది అని చెప్పటం లేదు. ఏ మతవర్గం వారైనా సరే వారు సజ్జనులుగా ఉంటే వారికి మోక్షం ఉంటుంది అని గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఇతరుల సొమ్మును అక్రమంగా లాక్కోవడాన్ని ఖురాన్ ఖచ్చితంగా నిషేధించింది. మీరు ఒకరి ఆస్తులను ఒకరు అక్రమ మార్గంలో అన్యాయంగా తినకండి 2వ అధ్యాయం 188వ వాక్యంలో ఆజ్ఞాపించబడింది. అంటే ఇతరులను భయపెట్టి డబ్బులు వసూలు చేయడం లేదా ఆస్తులు లాక్కోవడం ఇస్లాంలో హరాం అంటే నిషిద్ధం, మరియు అది తీవ్రమైన జులుం అంటే దౌర్జన్యంగా పరిగణించబడింది. అయితే నేరస్తుడు ఏ మతానికి చెందినవాడైనా అతడు పాల్పడిన నేరాలను బట్టి అతడు ఆ మతంతో సంబంధం కోల్పోతాడు. కాబట్టి నేరస్తులను నేరస్తులుగానే చూడాలి, కానీ వారి మతంతో ఏమాత్రం ముడిపెట్టకూడదు. కాబట్టి దర్యాప్తులో ఆరోపణలు ఏవైతే అతని మీద ఉన్నాయో అవి నిజమని తేలితే నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చూడాలని మరియు బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ కోరుకుంటుంది. కానీ మిత్రులారా, కేవలం ఈ ఒక్క ఘటనే కాదు. ఇటీవల నల్గొండ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమకు చదువు చెప్పే స్కూల్ ప్రిన్సిపల్ని అతి కిరాతకంగా హతమార్చారు. అసలు ఈ రోజుల్లో సమాజంలో ఇలాంటి క్రూరమైన నేరాలు పెరగడానికి గల ముఖ్య కారణాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ కారణాలు నేటి స్కూళ్లలో కేవలం ర్యాంక్స్, మార్క్స్ మరియు ఉద్యోగాలు సంపాదించే భౌతిక విద్యను మాత్రమే ఇస్తున్నారు, కానీ మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పే నైతిక విద్యను ఇవ్వడం లేదు. దీనివల్ల పిల్లల్లో పాపభీతి, దైవభక్తి, పెద్దలను గౌరవించే విలువలు పూర్తిగా లోపిస్తున్నాయి. అదేవిధంగా నేటి సినిమాల్లో, సోషల్ మీడియాలో విపరీతమైన క్రైమ్,
తీవ్రమైన హింస అంటే వైలెన్స్, తర్వాత వల్గారిటీ ఎక్కువగా చూపిస్తున్నారు. ఇవి లేత వయస్సు పిల్లల మనసులను పూర్తిగా పొల్యూట్ చేస్తున్నాయి. అదేవిధంగా కష్టపడకుండా అంటే షార్ట్‌కట్‌లో మనీ ఎలా ఎర్న్ చేయాలి అనే పిచ్చి నేటి యువతకు పట్టింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి డబ్బు కోసం ఎంతటి ఘోరానికైనా వెనుకాడటం లేదు. అయితే వీటిని పరిష్కరించడం మనందరి సమిష్టి బాధ్యత. దీని పరిష్కారాలు ఒకటి, మీడియాలో మార్పు రావాలి. అంటే సినిమాల్లో వైలెన్స్, వల్గారిటీ, తర్వాత హింస ఇవన్నీ తగ్గాలి. సినిమాలనేవి మనుషులను పాడు చేసేలా కాకుండా సమాజంలో మార్పు తెచ్చేలాగా సందేశాత్మకంగా, ప్రేరణాత్మకంగా ఉండాలి. అదేవిధంగా రెండోది, విద్యా విధానంలో మార్పు రావాలి. అంటే చదువుతో పాటు ధార్మిక, నైతిక విలువలను ఒక పాఠంగా బోధించాలి. స్కూల్స్‌లో మోరల్ ఎడ్యుకేషన్ పీరియడ్ లాంటివి పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు ఏది తప్పు, ఏది రైటు అనే విచక్షణ వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా గుడులలో, మసీదులలో, చర్చిలలో కేవలం పూజలు, కర్మకాండలకే పరిమితం కాకుండా మానవత్వం, క్యారెక్టర్, వ్యక్తిత్వ పరివర్తన మరియు జీవిత పరిమార్థం గురించి మత పెద్దలు ప్రబోధనలు చేయాలి. అదేవిధంగా ప్రతి ఇంట్లో ధర్మ గ్రంథాల పారాయణం జరగాలి. ఇవన్నీ చేస్తూనే తప్పు చేసిన వారికి, నేరగాళ్లకు నేరం రుజువైన వెంటనే ప్రభుత్వం కఠినంగా, వేగంగా దండించాలి. చట్టం అంటే సమాజంలో భయం ఉండాలి. ఈ నేపథ్యంలో సజ్జన్ సమాజ్ అనేక సంవత్సరాలుగా స్కూల్స్ మరియు కాలేజెస్లో మోరల్ క్లాసెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్, అదేవిధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ముఖ్యంగా యూత్ కోసం అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సోషల్ మీడియా ద్వారా హ్యుమానిటీ, గుడ్ క్యారెక్టర్ గురించి అవగాహన కల్పిస్తుంది. సజ్జన్ సమాజ్ కోరేది ఒకటే, ఈ పనిని మరింత పెద్ద స్థాయిలో తీసుకువెళ్ళినప్పుడే నైతిక విలువలను కాపాడి సమాజాన్ని రక్షించుకోగలం. సజ్జన్ సమాజ్ లక్ష్యం ఏంటంటే గుడ్ ఎడ్యుకేషన్తో పాటు గుడ్ క్యారెక్టర్ ఉన్న మంచి పౌరులను తయారు చేయడం. ధన్యవాదాలు. జై హింద్.